బెంగాల్లో చెదురుమదురు ఘటనలు, తమిళనాడు, బీహార్లలో కొన్ని చోట్ల ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తైన ఫిర్యాదులు మినహా సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని మొత్తం 95 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొదట్లో మందకొడిగా ఆరంభమైన పోలింగ్ క్రమంగా పెరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. తమిళనాడులో 6 గంటల వరకు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం దాదాపు 1,81,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. తొంభై 95 లోక్సభ స్థానాలు సహా ఒడిశాలోని 35 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులో 18, పుదుచ్చేరిలో ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దాదాపు 15,80,00,000 మంది ఓటర్లు 1,629 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. తమిళనాడులోని 38 స్థానాలు సహా కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, ఉత్తరప్రదేశ్లో 8, అసోం, బీహార్, ఒడిశాలో 5 సీట్ల చొప్పున, ఛత్తీస్గఢ్, బెంగాల్లో 3 సీట్ల చొప్పున, జమ్మూ కశ్మీర్లో 2 సీట్లు, మణిపూర్, పుదుచ్చేరిలో ఒక్కో లోక్సభ సీటుకు పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట సమయానికి అసోంలో 46.76%, బీహార్లో 38.87%, జమ్మూ కశ్మీర్లో 30.15%, కర్ణాటకలో 36.32% పోలింగ్ నమోదైంది. మహారాష్ట్రలో 32.75%, మణిపూర్లో 50.29%, ఒడిశాలో 31.88%, తమిళనాడులో 37.86%, యూపీలో 38.48% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బంగాల్లో 51.68% పోలింగ్ నమోదు కాగా, ఛత్తీస్గఢ్లో 47.02%, పుదుచ్చేరిలో 41.92% పోలింగ్ జరిగింది. రెండో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాలలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులో ముఖ్యమంత్రి పళనిస్వామి, డీఎంకే అధినేత స్టాలిన్, కనిమొళి, ఏఎంఎంకే అధ్యక్షుడు టీటీవీ దినకరన్, చిదంబరం, కార్తీ చిదంబరం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కర్ణాటకలో మాజీ ప్రధాని దేవేగౌడ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం కుమారస్వామి ఓటేశారు. ఇంఫాల్లో మణిపూర్ సీఎం ఎన్ బీరేన్ సింగ్, పుదుచ్చేరిలో సీఎం నారాయణస్వామి, షోలాపూర్లో కాంగ్రెస్ నేత సుశీల్ కుమార్ షిండే, జమ్మూ కశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడులో రజనీకాంత్, కమల్ హాసన్, శృతి హాసన్, విజయ్, అజిత్, విజయకాంత్ ఓటు హక్కు వినియోగించుకోగా, కర్ణాటకలో స్వతంత్ర అభ్యర్థి సినీ నటులు ప్రకాష్ రాజ్, ఉపేంద్ర, సుదీప్, హీరోయిన్ ప్రణీత ఓటేశారు. యూపీలో రాజ్ బబ్బర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేయడానికి వృద్ధులు, యువత ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. జమ్మూ కశ్మీర్లోని ఉదంపూర్లో పెళ్లిపీటల నుంచి సరాసరి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న కొత్త జంట తమ ఓటు హక్కును వినియోగించుకుంది. అటు కర్ణాటకలోనూ ఓ నూతన జంట పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఓటును వినియోగించుకుంది. మంగళూరులో ఓ మహిళ తన సీమంతం వేడుక నుంచి పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకుంది. మహారాష్ట్ర బుల్ధానాలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఎన్నికలను దివ్యాంగుల బృందం నిర్వహిస్తోంది.
మరోవైపు ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఎన్నికల్లో అపశృతి చోటు చేసుకుంది. కాంకేర్లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. అటు జమ్మూ కశ్మీర్లోని ఉద్ధంపూర్, శ్రీనగర్ లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతాల్లో మొబైల్ అంతర్జాల సేవలు నిలిపివేశారు. కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, సదానంద గౌడ, పోన్ రాధాకృష్ణన్, జువాల్ ఓరం, మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ, డీఎంకే నేతలు దయానిధి మారన్, ఏ రాజా, కనిమొళి తదితరులు రెండో దశలో బరిలో నిలిచిన ప్రముఖుల్లో ఉన్నారు. సార్ అంగరికి సార్